అది ఎలా ఉంటుందంటే మనం లోపల చేసేది మనం లోపల చేద్దాము, మన పని మనం చేసుకుంటూ పోదాం. మన గమ్యం చాలా పెద్దది, ఇదే చెప్పింది నాకు. మన గమ్యం పెద్దదైనప్పుడు ఇలాంటివన్నీ పట్టించుకొని పోవద్దు, మన పార్టీ పెద్దలు చూసుకుంటారు, వాళ్ళు లోపల మాట్లాడతారు అని చెప్పారు. కానీ అది నాకు కన్విన్సింగ్ అనిపించలేదు ఆ డైలాగు. నా గమ్యం పెద్దదే, వాళ్ళ గమ్యం కూడా పెద్దది. అంటే గమ్యం పెద్దదిగా అనిపించిందా, లేకపోతే మాధవీలత పార్టీలో చిన్నగా కనిపించారా? వాళ్ళకి ఎలా కనిపిస్తా నాకేంటి, నాకు నేను గొప్ప కదా, నాకు నేను గొప్ప. నేను పార్టీకి నా వంతుగా నాకు మాట్లాడడం వచ్చు, నాకు నాలెడ్జ్ ఉంది. నా కేపబిలిటీ ఏంటి అంటే నేను మాట్లాడగలగటం. పార్టీలో నేను ఏం చేయగలనన్నది నా యొక్క టాలెంట్ నేను గుర్తించుకోవాలి కదా. ఇప్పుడు నన్ను పోయి ఫీల్డ్ వర్క్ చేయమంటే నేను చేయలేను, ఎవరి టాలెంట్ వాళ్ళకి తెలుసు. పార్టీకి నేనేం చేయగలనంటే నేను వాయిస్ రైజ్ చేయగలను, నేను ఒక సబ్జెక్ట్ని ఎకనాలజీ చేయగలను, దాని మీద నాలెడ్జబుల్గా మాట్లాడగలను. కావాలంటే నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని చాలా నీట్గా మాట్లాడగలను. దట్స్ మై కేపబిలిటీ. నా కేపబిలిటీని గుర్తించే వాళ్ళు గుర్తిస్తారు. నేను జాయిన్ అయిన 10 నెలల్లో గుర్తించారు కాబట్టి ఫైనల్ లిస్ట్ అమిత్ షా గారి దగ్గర నుంచి వచ్చింది. ఆయన వాడిన పదాలు నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ అండి, బీజేపీలో ఇట్లాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటారు, బీజేపీలో అందరు ఇలాంటి మహిళలే ఉంటారంటే ఆయన లిటరల్లీ అమిత్ షాని, నరేంద్ర మోదీ గారిని కూడా అవమానించినట్లే. ఎందుకంటే నన్ను ఎమ్మెల్యే లిస్టుగా ఫైనలైజ్ చేసింది అమిత్ షా గారే.